శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ అత్తా కోడళ్ళు. రచన ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. ఈ కథ స్వాతి వారపత్రికలో 2021లో ప్రచురితమైందండి. ఇక కథలోకి వెళితే, ఆదివారం ఉదయం సోఫాలో దర్జాగా కూర్చొని సెల్లో వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ కొన్ని సందేశాలకు జవాబులిస్తోంది ప్రవళిక. ఉదయం పలహారం తయారు చేస్తున్న అత్తగారు భానుమతికి ఆ దృశ్యం కడుపులో మంట రగిల్చింది. కరోనా వంక పెట్టి పని మనిషిని మాన్పించారు. ఇంట్లో మనుషులు పెరిగినా చాకరీ మొత్తం నానెత్తిన పడింది. నేను ఓ సెల్లును గోక్కుంటూ మూల కూర్చుంటే ఇంట్లో ఆకలి కేకలు వినిపించేవి. చేసి పెడుతుంటే దర్జా వెలగబెడుతున్నారు మహారాణి గారు. కంఠం పెంచి గట్టిగా అంది భానుమతి. ఆ మాటలకు ప్రవళిక కోపం నశాలానికంటింది. వారమంతా ఉదయం నుంచి రాత్రి దాకా ఆఫీస్ పనితో సతమతమవుతూ ఆదివారం ఒక్కరోజు కాస్త రిలాక్స్ అవుతుంటే చూడలేకపోతున్నారు. నలుగురు మనుషులకు వంట చేయడం ఏం పెద్ద పనో. ఇంటి పని ఎవరైనా చేస్తారు, ఆఫీస్ పని చేస్తే తెలుస్తుంది కష్టమంటే ఏమిటో విసురుగా సమాధానమిచ్చింది ప్రవళిక. చోద్యం కాకపోతే ఆ డబ్బా ముందేసుకొని టిక్కు టిక్కుమంటూ కొట్టుకోవడం, మధ్య మధ్యలో మొగుడుతో ఇకలు పకపకలు, అత్తగారికి సహాయం చేద్దామన్న జ్ఞానం లేదు అంటూ పళ్ళు కొరికింది భానుమతి. అబ్బో, మాకు తెలుసు వంట చేయడం. కుక్కర్లో వంట ఎంతసేపు చేస్తాం? పచ్చడికి మిక్సీ, పప్పు రుబ్బడానికి గ్రైండర్, ఆడుతూ పాడుతూ చేసే పనులకు పెద్ద బిల్డప్. పోనీ రేపటి నుండి మీరు ఆఫీస్ పని చేయండి, నేను క్షణంలో వంట చేసి పడేస్తాను అని చెప్పిన కోడలు జవాబుకు అత్తకు ఒంటికి కారం రాసుకున్నట్టు అనిపించింది. ఆ రోజుల్లో మా ఆయనకు బుద్ధి లేక నా చదువుపై శ్రద్ధ పెట్టలేదు గాని నేనే ఆ కంప్యూటర్ గీకడం నేర్చుకునుంటే నువ్వు రోజులో చేసే పని నేను గంటలో చేసేద్దును. ఆ డబ్బా ఒళ్ళో పెట్టుకొని నేను నీలాగే విర్రవీగుదును. పమిట కొంగు నడుముకు దోపుకొని చేతులు తిప్పుతూ వీర విహారం చేస్తున్న భార్యను చూస్తూ తలకొక్కున్నాడు భర్త గోపాలరావు. డబ్బా డబ్బా అని ఈసడించకండి, ముద్దొచ్చే ఈ ల్యాప్టాప్ మనకి తిండి పెడుతోంది. సాయంకాలం కాగానే తమరు కాలు మీద కాలేసి కూర్చొని చీకు చింత లేకుండా టీవీ సీరియల్స్ చూస్తూ పొద్దుపుచ్చేది ఈ ల్యాప్టాప్ ధర్మంతోనే. ఈ బుజ్జి ల్యాప్టాప్ మీద మా వేలు టకటకలాడిస్తేనే ఇంట్లో నోట్లు గలగల్లాడేది. కంచు కంఠంతో కస్సుమంది ప్రవళిక. భానుమతిని భర్త బెడ్రూంలోకి లాక్కెళ్లాడు. అరుస్తున్న ప్రవళికని భర్త భాస్కర్రావు 2 చేతులతో పైకెత్తి బెడ్రూంలోకి మోసుకువెళ్లి బెడ్పై పడేసి తలుపు గడియ మూశాడు. భర్తలు తమ భార్యలను బుజ్జగించారు, బ్రతిమాలారు, సర్ది చెప్పారు. గంట తరువాత భానుమతి పవిట చెంగుతో మొహం తుడుచుకుంటూ గదిలోంచి బయటికి వచ్చి వంటింట్లోకి వెళ్లి వంట పనిలో పడింది. ప్రవళిక చిరునవ్వులు చిందిస్తూ బెడ్రూం తలుపు తీసి గది బయటికి వచ్చి టీవీ ఆన్ చేసింది. ఇద్దరూ మౌనంగా తమ పనులు చేసుకోసాగారు. అంతకు 2 నెలల క్రితం కుడికాలు ముందు పెట్టి లోపలికి రా కోడలా అంటూ కొత్త కోడల్ని ఆహ్వానించింది అత్తగారు. సుతారంగా కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి ప్రవేశించింది ప్రవళిక. కోడలికి ఇల్లంతా తిప్పి చూపించింది భానుమతి. నేను మీ మామగారు 10 ఏళ్ల క్రితం ఇష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నాం. కొత్త జంటకు ప్రైవసీ ఉండాలని మీకు ఈ బెడ్రూమ్ కేటాయించాం. పుట్టింటి నుంచి తెచ్చుకున్న సామాన్లు ఈ గదిలో పెట్టుకో అంటూ అత్తగారు చూపించిన బెడ్రూమ్ చూసి మురిసిపోయింది ప్రవళిక. అందమైన చదువుకున్న నీలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం. కోడలి నుదుట ముద్దు పెట్టి చెప్పింది భానుమతి. మీలాంటి మంచి మనసున్న అత్తగారికి కోడలు కావడం నా పూర్వజన్మ సుకృతం. బంగారం లాంటి భాస్కరాన్ని భర్తగా ఇచ్చిన దేవత మీరు అంటూ అత్తగారిని ఆప్యాయంగా కౌగిలించుకుంది కోడలు. ఆ దృశ్యం చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చాడు గోపాలరావు. సంతృప్తితో సంతోషించాడు భాస్కర్రావు. నెల రోజుల పాటు అత్తాకోడళ్ల మధ్య సయ్యోధ నడిచింది. వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కొడుకు కోడలు బెడ్రూంలో సెటిల్ అవ్వడంతో భానుమతికి పనిభారం పెరిగింది. భోజనంతో పాటు కాఫీ, పలహారాలు గదిలోకి పంపవలసి వస్తోంది. మీ అబ్బాయిది నాది మల్టీనేషనల్ కంపెనీలు, పనిభారం ఎక్కువ. మెదడుతో ఆలోచించి పని చేయాలేమో, సాయంత్రం అయ్యేసరికి నీరసం వస్తుంది. రాత్రి డిన్నర్ చేస్తూ చెబుతున్న కోడల వైపు మొదట్లో ప్రశంసాపూర్వకంగా చూసిన అత్తగారికి రాను రాను కోడలి డైలాగ్ ఇంటి పని తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలా అనిపించసాగింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో నైటీ కూడా మార్చుకోకుండా కుర్చీలో కూర్చొని వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటున్న కోడలిపై విడుచుకుపడింది భానుమతి. అలా టిక్కు టిక్కుమంటూ ఆ ముదనష్టపు సెల్లుతో ఆడుకోకపోతే స్నానం చేసొచ్చి వంట చేయడంలో నాకు సాయం చేయొచ్చుగా అంటూ గొంతు పెంచింది భానుమతి. అత్తగారి మాటలకు కోడలి కోపం పరాకాష్ఠకు చేరింది. సెల్ పక్కన పడేసి విసురుగా లేచింది. అత్తా కోడళ్ళు మాటల బాణాలు విసురుకున్నారు. కొన్ని వాగ్బాణాలు భర్తలపైకి సంధించారు. నట్టింట్లో తుఫానికి తండ్రి కొడుకులు చిత్తైపోయారు.
మాటల తూటాల దెబ్బకు అలసిపోయిన అత్తాకోడళ్ళు గంట తర్వాత శాంతించారు. ఆ సాయంత్రం గోపాలరావు, భాస్కర్రావు చర్చించుకున్నారు. ఇంట్లో శాంతి నెలకొనే మార్గాలు అన్వేషించారు. నెల రోజుల తర్వాత బ్యాంక్ లోన్ తీసుకుని హైటెక్ సిటీలో అపార్ట్మెంట్ కొన్నాడు భాస్కర్రావు. తాము వేరు కాపురం పెడుతున్నట్టు తల్లికి చెప్పాడు. చూసారా వాడెంతకు తెగించాడో, మన భాస్కరం భార్యా విధేయుడుగా మారిపోయాడండి. పెళ్ళం ఎంత చెబితే అంత నోరు మెదపని దద్దమ్మలా తయారయ్యాడు. ఆ మహాతల్లి తల్లిని పిల్లాడిని వేరు చేసింది. మీరు కొడుకు పక్షాన చేరారు. అదేం చేసినా కిమ్మనరు, నా మాటకి విలువివ్వరు. దీనికంతటికీ మీరే కారణం అంటూ కళ్ళొత్తుకుంది భానుమతి. మధ్యలో నన్నెందుకు ఆడిపోసుకుంటున్నారు? ఈ వేరు కాపురం నిర్ణయం మీ వారు మావారు కలిసి తీసుకున్నారట. మీ అబ్బాయే రాత్రి నాకు ఈ విషయం చెప్పారు. అసలు మామగారు మిమ్మల్ని నన్ను విడదీయాలని ప్లాన్ వేసినట్టున్నారు. పోన్లేండి, పెద్దాయన నిర్ణయం గౌరవిద్దామని నేను సరేనన్నాను చెప్పింది ప్రవళిక. అత్తాకోడళ్ళు తమను దోషిగా చూపడంతో భయంగా చూశాడు గోపాలరావు. కొడుకు భార్యా విధేయుడంటావు గాని నా మాటేమిటి? మన బంధువులందరూ నన్ను భానుమతి విధేయుడనడం మర్చిపోయావా? నీ మాటకు ఎదురు చెప్పి నేనెప్పుడైనా నిలవగలిగానా అందామనుకున్నాడు. కాని నోరు పెగల్లేదు. భర్త వైపు పళ్ళు పటపటా కొరుకుతూ చూసింది భానుమతి. కోడల్ని విమర్శించడంలో ఏదో తెలియని ఆనందం అనుభవిస్తున్న భానుమతికి కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఏమీ తోచడం లేదు. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఏదో లోపం కనిపిస్తోందనిపించింది. నోటికి తాళం వేసుకొని మౌనంగా కూర్చోలేక భర్త చేసే పనులలో లోపాలు వెతకడం, సనగడం మొదలుపెట్టింది. చీటికి మాటికి భార్య ఎందుకు చిరాకు పడుతుందో తెలియక గోపాలరావు తలపట్టుకున్నాడు. భర్తతో అస్తమాను తగులాడడం భార్యకు చిరాకనిపించింది. బాగా ఆలోచించి, ఏవండి, మనం హైటెక్ సిటీలో అబ్బాయి కోడలతో కలిసుందాం, ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం చెప్పింది భానుమతి. ఇప్పుడు వాళ్ళింటికి వెళితే కోడలికి లోకు అవుతాం. మనం కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాం అని తన అభిప్రాయం చెప్పాడు గోపాలరావు. కోడల సంగతి నేను చూసుకుంటాను. మంచి ముహూర్తం చూడండి. ఈ ఇల్లు ఖాళీ చేసి మనం సామాన్ తీసుకొని వాళ్ళింటికి వెళదాం. అందరం కలిసే ఉందాం కరాఖండిగా చెప్పింది భానుమతి. ఇప్పుడేమొచ్చింది? ప్రశాంతంగా ఉన్నాంగా. భార్య ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తను మార్చలేడని తెలిసినా మరో ప్రయత్నం చేశాడు గోపాలరావు. ఇంత ప్రశాంతత తట్టుకోలేకపోతున్నాను. పదండి పోదాం, ఫైనల్ నిర్ణయం చెప్పింది భానుమతి. ప్రవళికకు ఆఫీస్ పని చేసుకుంటూ వంట పని చేయడం చిరాగ్గా ఉంటుంది. భాస్కరానికి వంట రాదు. కిచెన్ వైపు కన్నెత్తి చూడడు. పెళ్ళయ్యే వరకు అమ్మ వంటింట్లోకి అడుగుపెట్టనిచ్చేది కాదు. అత్తారింటికి వచ్చాక ఇన్నాళ్ళు అత్తగారు వండి పెడుతుంటే హాయిగా ఆఫీస్ పని చేసుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తోంది కిచెన్ కాక. అది కాక అప్పుడప్పుడు అత్తగారితో గొడవ పడటంలో ఉన్న థ్రిల్లింగ్ కూడా మిస్ అయినట్లు అనిపిస్తోంది. తానా అంటే తందానా అనే మొగుడుతో కాపురం నిస్సారంగా ఉందని విసుక్కుంటూ ఇక్కడ బోర్ కొడుతుంది. ఎన్ని గొడవలు పడినా అత్తగారు తోడుంటే అదో మజా. అపార్ట్మెంట్ అద్దెకిచ్చి మీ ఇంటికి వెళ్ళిపోదాం భర్తతో చెప్పింది ప్రవళిక కాఫీ తాగుతూ. షడ్రుచులతో అమ్మ పెట్టే కమ్మని భోజనానికి అలవాటు పడిన భాస్కర్రావు ప్రవళిక రుచి చూపిస్తున్న చప్పిడి మెతుకులు మింగలేక మింగుతున్నాడు. అతనికి అమ్మ దగ్గరికి వెళ్లాలనే ఉంది. ఒక్కసారి వాళ్ళని కాదని వచ్చేశాం, ఇప్పుడు ఏ మొహం పెట్టుకు వెళ్తాం అన్నాడు తాపీగా. మన ముఖం పెట్టుకునే దర్జాగా వెళ్తాం. అది మనిల్లు కాదా? వాళ్ళు మనవారు కారా? మీ అమ్మగారి సంగతి నీ చూసుకుంటా, మీరు ఊ అనండి చాలు నవ్వుతూ చెప్పింది ప్రవళిక. ఆలస్యం చేయకుండా వెంటనే ఊ అన్నాడు భాస్కర్రావు. మరో వారం తర్వాత తాను నెల తప్పానని ముద్దుగా చెప్పింది ప్రవళిక. భార్యని అమాంతం కౌగిలించుకొని సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు భర్త. తండ్రికి ఫోన్ చేసి శుభవార్త వినిపించాడు. తాత కాబోతున్నానన్న గర్వంతో మీసం వెలేశాడు గోపాలరావు. నానమ్మని కాబోతున్నానన్న ఆనందంతో మురిసిపోయింది భానుమతి. రేపే మూటాముల్లా సర్దుకొని అబ్బాయి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుదాం. ఇప్పుడే ఏం చెప్పకండి, కొడుకుని కోడల్ని ఆశ్చర్యంలో ముంచుదాం చెప్పింది భానుమతి. వెంటనే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఫోన్ చేశాడు గోపాలరావు. నాకిప్పుడు వికారంగా ఉంటుంది, నేనిక ఇంటి పని చేయలేను. రేపే మీ అమ్మగారింటికి వెళ్ళిపోదాం, వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం చెప్పింది ప్రవళిక. సరే అంటూ మూవర్స్ అండ్ ప్యాకర్స్కి ఫోన్ చేశాడు భాస్కర్రావు. మర్నాడు ఉదయం సామాన్ వ్యాన్ ఎక్కించి అపార్ట్మెంట్కి తాళం వేసి బైక్ తీశాడు భాస్కర్రావు. అదే సమయంలో సామాన్లు లారీకి ఎక్కించి ఇంటికి తాళం వేసి కార్ తీశాడు గోపాలరావు. గంట గడిచాక కొడుకు అపార్ట్మెంట్కి చేరుకున్న గోపాలరావు దంపతులు అపార్ట్మెంట్కి వేసి ఉన్న తాళం చూసి కంగారు పడ్డారు. ఇంతలో గోపాలరావు సెల్లు మోగింది. చూస్తే కొడుకు నుండి. ఆన్సర్ చేస్తే, నానా మీరెక్కడున్నారు అడిగాడు భాస్కర్రావు. ఇంతకీ మీరెక్కడికి వెళ్లారు అడిగాడు గోపాలరావు. ఇద్దరు ప్రశ్నలకు జవాబులు గ్రహించేసరికి
అసలు విషయం అర్థమైంది. సర్లే మీరక్కడే ఉండండి, మేమే వచ్చేస్తున్నాం అంటూ లారీ వెనక్కి తిప్పించాడు గోపాలరావు. కార్ వెనక్కి మళ్ళీ వచ్చిన దారి పట్టింది. 10 రోజులు అత్తాకోడళ్ళు సరదాగా గడిపేశారు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత అన్యోన్యంగా తిరుగుతున్న అత్తాకోడల్ని చూస్తున్న తండ్రి కొడుకులకు ఆనందం అంబరాన్నంటింది. ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటలు. ప్రవళిక నైట్ డ్రెస్లో వాట్సాప్ మెసేజెస్ చూసుకుంటోంది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న భానుమతికి ఆ దృశ్యం చూస్తుంటే ఒంటికి కారం రాసుకున్నట్టు అనిపించింది. ఆ ముదన స్టవ్ సెల్ ఫోన్తో చచ్చే చావొచ్చింది. స్నానం పానం మర్చిపోయి ఆ విధవ ఫోన్ చేతిలో పెట్టుకొని గోక్కుంటూ కూర్చోవడం కన్నా దౌర్భాగ్యమేమి ఉంటుంది? ఈ చాకిరి నా వల్ల కాదు. హాయిగా ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపోతాను. భానుమతి కంఠం కంగుమంది. అబ్బో, పెద్ద మీరే అన్ని పనులు చేసేస్తున్నట్టు బిల్డప్లు. వృద్ధాశ్రమంలో చేరితే చేరండి, మేం హాయిగా ఉంటాం. మాటకు మాట జవాబిచ్చింది ప్రవళిక, సెల్ ఫోన్ మీద నుంచి దృష్టి మరల్చకుండా. కోడల మాటలకు అత్తగారు తారాజువలా లేచింది. అత్తా కోడళ్ల మధ్య వాగ్యుద్ధం మంచి రసపట్టుతో సాగుతోంది. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నీళ్లు నమిలారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.